శోభా శెట్టి ఉంది కదా, తను సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది అనమాట బిగ్ బాస్ నుంచి. నిజం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 92 అండ్ ఎపిసోడ్ 93 అనమాట. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే 91 డే 91 చూపించారు. సో ఇప్పటి నుంచి నేను పృథ్వీ కప్ యూజ్ చేస్తానని చెప్పేసి విష్ణుప్రియ అన్నదనమాట. నాకైతే ఏమనిపించింది అంటే ఇంక ఈ అమ్మాయి ఎప్పటికీ మారదు అని అనిపించింది. అండ్ తర్వాత డే 92 అయితే స్టార్ట్ అయిపోయింది. నీ తాత టెంపర్ ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. అండ్ లిమిట్లెస్ టైమర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఈ కంటిన్యూషన్ 2 weeks కి కూడా అదే కంటిన్యూస్ అవుతుంది. లిమిట్లెస్ టైమరే ఉంటుంది, ఇన్ఫినిటీ టైమర్ కిచెన్ కి. అండ్ ఈ సీజన్ లాస్ట్ నామినేషన్ స్టార్ట్ అయినాయి అనమాట. అందరినీ నామినేట్ చేసేసారు బిగ్ బాస్ ఆల్రెడీ. అండ్ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకూడని వాళ్ళని ఫైర్ చేయమన్నారు. అలా ఫైర్ చేస్తున్నారు. ఎవరిని ఫైర్ చేశారో చెప్తాను. ఫస్ట్ అయితే అవినాష్ విష్ణుది చేశాడు, గేమ్స్ ఆడలేవన్నది అని చెప్పేసి. నిజంగా చాలా సార్లు అన్నది, అమ్మో ఇది నా వల్ల కాదు, ఇట్లా చాలా సార్లు అన్నది నేను కూడా చూశాను. సో అలా ఆడలేని వాళ్ళు బిగ్ బాస్కి అక్కర్లేదు. సో అదే చెప్పాడు అవినాష్, కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు అనిపించింది. అండ్ సెకండ్ అయితే విష్ణు వచ్చేసి గౌతమ్ది చేసింది. తన గేమ్ సరిగ్గా అర్థం కావట్లే అని అంట. అప్పుడు గౌతమ్ చెప్పాడు, నా గేమ్ నీకు అర్థం కాకపోతే అది నా తప్పు కాదు కదా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం అవ్వలేదు, సింపుల్గా 2 words అయిపోయినాయి. నిజంగానే తన గేమ్ అర్థం కాకపోతే తనకి అర్థం చేసుకునే స్కిల్స్ అయితే లేవు అనే అర్థం. ఎందుకంటే గౌతమ్ ఎంత బాగా ఆడుతున్నాడో అందరం చూస్తున్నాం కాబట్టి. అండ్ థర్డ్ అయితే గౌతమ్ నిఖిల్ది చేశాడు. ఇక్కడ పెద్ద రచ్చ అయిపోయింది. అసలు చాలా పెద్ద గొడవ అయిపోయింది. గౌతమ్కి నిఖిల్కి చాలా అంటే చాలా పెద్ద గొడవ అయిపోయింది. తర్వాత నిఖిల్ కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు అనిపించింది నాకైతే. అండ్ గౌతమ్ యష్మిని యూజ్ చేసుకున్నావు అని అనటం మాత్రం కరెక్ట్ కాదు. బట్ అది నిజంగానే నిఖిల్ అలా చేశాడు. బట్ ఆ మాట అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే కొంచెం ఇండైరెక్ట్ గా అని ఉంటే బాగుండేది. నువ్వు యష్మిని ఆడుకున్నావు అనే వర్డ్ తనకి వాడుకున్నావు అని వినబడిందంట గౌతమ్కి. అది తప్పు అనిపించింది అలా అనడం మాత్రం. కాకపోతే తను ఏంటంటే ఏది ఉంటే అది రియల్ గా మాట్లాడేస్తున్నాడు గౌతమ్. బట్ అది బిగ్ బాస్ లో అట్లా ఉండకూడదు కాబట్టి ఆ వర్డ్ కన్ఫర్మ్ గా ఈ వీకెండ్ నాకు సార్ తిడతారు. నిఖిల్ రియల్ ఫేస్ అయితే బయటకు వచ్చింది ఈ వీక్ ఈ నామినేషన్స్ లో. గౌతమ్ కూడా అదే అన్నాడు, ఇప్పటిదాకా చేసింది నిజమా ఇది నిజమా అంటే ఫస్ట్ అన్నాడు నిఖిల్ ఇది నిజం అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకోసారి అడిగాడు గౌతమ్, 2 నిజమే అని చెప్పేసాడు నిఖిల్. ఇక్కడే ఫ్లిప్ అయిపోయాడు తను. ఇప్పటిదాకా అందరితో కూల్ గా ఉండి ఏది నిజం అని అంటే 2 times ఫ్లిప్ అయ్యాడు అనమాట. తర్వాత నిఖిల్ వచ్చేసి రోహిణి ఫోటో తీసేశాడు, నామినేషన్స్ లోకి రాలేదు అనే రీజన్ తో. ఏదైనా మంచి రీజన్ చెప్పుకుంటే బాగుండేది. నామినేషన్స్ లోకి రాలేదు అనే రీజన్ అసలు వర్స్ట్ రీజన్, అసలు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకూడదని. తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ అవ్వటానికి ఇంకా 2 మిగిలారు, నబీల్ అండ్ ప్రేరణ. సో వాళ్ళిద్దరికి చెక్స్ అయితే ఇచ్చారు, బ్లాంక్ చెక్స్. 15 lakhs లోపు రాయమంటే అందరు అనుకున్నారు. ఫస్ట్ ప్రేరణ రాసింది, నబీల్ ఇంకా ఆలోచిస్తున్నాడు. సో అప్పుడు అందరు అనుకున్నారు 50,000కి నబీల్ చేశాడు కదా ఒక నామినేషన్, ఇది కూడా చేసేస్తాడు ఖచ్చితంగానే అంటుంటే లేదు నబీల్ రాయడు అని చెప్పేసి అవినాష్ అన్నాడు. బట్ నబీలే ఎక్కువ రాశాడు, 15 lakhs రాశాడు. అండ్ ప్రేరణ ఐడియాలజీ నాకు ఇక్కడ బాగా నచ్చింది. ఏమంటే ఎవ్రీ టైమ్ లైక్ బిగ్ బాస్ విన్నర్ కి 50 lakhs కదా ప్రైజ్ మనీ. సో ఇప్పుడు మనకు 54 అంటే ఎక్స్ట్రా 4 ఉన్నాయి కదా. సో ఎక్స్ట్రా 4 రాస్తే సరిపోయింది సెకండ్ ఫైనలిస్ట్ కి అన్నట్టుగా పాపం తను కరెక్ట్ గా రాసింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ ఇంకొకటి చెప్పారు, వాళ్ళని సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకుండా వాళ్ళని కూడా నామినేషన్ లాగా వచ్చేలాగా మీరు ఒప్పించి ఆ చెక్స్ ని థ్రెషోల్డ్ లో వేసేయండి అని చెప్పారు. సో లాస్ట్ కి వేసేసాక ఆ నామినేషన్ ఆ చెక్ లో ఉన్న అమౌంట్ అయితే చూపిమంటే అసలు నబీల్ అమౌంట్ చూడగానే అవినాష్ షాక్. అసలు నిజంగా ఎవరిని ప్రిడిక్ట్ చేయలేరు, ఒక్కొక్కసారి వాళ్ళు సెల్ఫిష్ గా ఆలోచిస్తారు. సో నబీల్ వచ్చేసి తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతేనే ఇంకా నోటీస్ కాడేమో జనాలకి, ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అనేసి అనిపించింది నాకైతే. తర్వాత ఇంకా అందరూ నామినేషన్స్ లో ఉన్నట్టే నేను ఆల్రెడీ లీక్డ్ అప్డేట్స్ లో చెప్పాను, అందరు నామినేషన్స్ లో ఉన్నారు అని చెప్పేసి. సో అవినాష్ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. సో ఈ వీక్ మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నేనైతే ప్రేరణకి ఓట్ చేశాను నిన్న, ఈ రోజు ఓటింగ్ లో. సో మీరు ఎవరికి ఓట్ చేశారో చెప్పండి. అండ్ చెప్తాను, కన్నడ బిగ్ బాస్
శోభా శెట్టి ఉంది కదా, తను సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది అనమాట బిగ్ బాస్ నుంచి. నిజంగా తను ఉండలేక అలా చేసిందో ఏమైందో తెలియదు కానీ వరస్ట్ డెసిషన్. ఎందుకంటే తనకి 2 స్టేట్స్లో తనకి ఛాన్స్ రావడం అనేది గ్రేట్ కదా. సో తెలుగులో అండ్ కన్నడలో, తెలుగులో అంత కష్టపడి ఉన్నది, కన్నడలో కూడా మేబీ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ తను వేస్ట్ చేసుకుంది ఆ ఛాన్స్, సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.